విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన బలపరిచిన బీజేపీ కూటమి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం కింద ఘాట్ రోడ్డు వద్ద కామధేను అమ్మవారి దేవాలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం బీజేపీ నాయకులు పోతిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టారు. తమ వర్గీయులతో కలిసి 108 కొబ్బరికాయలు కొట్టి సుజనా చౌదరి గెలవాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోతిన బేసి కంఠేశ్వరుడు, పోతిన అచ్యుతరావు, పోతిన అవినాష్, పి రాము, పి హరికృష్ణ, జనసేన నాయకులు అడప ప్రతాప్, రేకపల్లి శ్రీను, పి శ్రీకాంత్, బి గిరీష్, ఆర్కే, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. ఈరోజు సుజనా చౌదరి గారు గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ కనదుర్గుడికి 108 కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చాము. సుజనా చౌదరి గారు ఈ నియోజకవర్గంలో గెలిస్తే ఈ కనదుర్గమ్మ ఆశీస్సులతోటి ఇక్కడ రావడం జరిగింది. మా అందరి క్షేమం కోసం ఈ కనదుర్గమ్మ తల్లి సుజనా చౌదరిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన గెలిస్తే పూర్తిగా ఈ కాన్స్టిట్యున్సీ అమ్మవారి కాళ్ళ దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య తీరడానికి అవకాశం ఉంది. అలాగే ఈ చిన్న వ్యాపారస్తులకు కూడా మంచి లోన్లు ఇప్పించి ఇవన్నీ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సుజనా చౌదరి గారికి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కేసీఆర్ చిన్ని గారి సైకిల్ గుర్తు మీద వేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ నేను చెప్పాను, సాక్షి పేపర్లో వచ్చిందంతా అభివృద్ధి కల్పనలు అవన్నీ కూడా అటు పనికిరాని పేపర్ మాట అది. దానికి నేను చెప్పాను. అలాగే లీగల్ ప్రొసీజర్ నడుస్తుంది. ఆల్రెడీ నిన్న సాక్షి పేపర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోలీస్ కమిషనర్కి కంప్లీట్ అవ్వడానికి ఈ 2 రోజుల నుంచి పిఎం ఆర్డర్లో ఉన్నారు కాబట్టి మేము ఇవ్వలేకపోయాం. ఈ రోజు కానీ రేపు కానీ పర్సనల్గా కలిసి సిపి గారికి, డీజీపీ గారికి మేము కంప్లైంట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ఎలక్షన్ కమిషన్కి కూడా మేము కంప్లైంట్ చేస్తాం. ఏం చేయకుండా ప్రజలు ఓట్లు అడుగుతున్నారని ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణని సుజనా చౌదరి గెలుపు కోసం మీరు అలానే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వరకు ఏం చేశారు? ఇప్పుడు మేము పథకాలు ఇస్తున్నాం అంటే పథకాలు ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో ఉన్నాయి. ఇందిరాగాంధీ టైం నుంచి పథకాలు ఉన్నాయి. కొత్తగాను ఇది చేసింది ఏం లేదు. పైపెచ్చి రూపాయి ఇచ్చి 10 రూపాయలు కుడి చేతితో లాగుతున్నాడు. కాబట్టి ఆ పథకాల మీద ఎవరు ఆధారపడలేదు. ఆ పథకాల మీద పూర్తిగా వచ్చిన దానికి ఇంకా నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగట్లేదు ప్రజలకి. కాబట్టి సుజనా చౌదరి గారు వస్తే పర్సనల్గా ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుంది. అలాగే రాష్ట్రానికి, కేంద్రానికి ఆయన మంచి సన్నిహితుడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇద్దరితోటి మాట్లాడి ఈ రాష్ట్రానికి డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఒక నియోజకవర్గమే కాదు, రాష్ట్రానికి కూడా ఆయన మంచి చేసే కార్యక్రమం. అలాగే ఆయన ఇంతకుముందు కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ అమరావతి సబ్జెక్టు తీసుకొచ్చి అమరావతి లీగల్ ఏరియా అంతా కూడా ఆయనే చేయడం జరిగింది. మోడీ గారు రావడం, ఇక్కడ రోడ్ షో చేయడం, రోడ్ షోలో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇంతంతా కాదు, అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ రోడ్ షో పూర్తిగా క్యాండిడేట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే సుజనా చౌదరి గారికి ఒకరే కాదు,
కేసీఆర్ చిన్ని గారికి కూడా ఉపయోగపడుతుంది. అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మంచి మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అది మాకు ఉపయోగపడుతుంది. మీ అభ్యర్థుల విజయం కోసం ఈ రోజు కార్యక్రమం ఏంటి? ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చాము. కొబ్బరికాయలు కొడతాం, సుజనా చౌదరి గారు గెలవాలని చెప్పి పూజ చేసాం.